మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు కేవలం 51,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు జరిపారు. కొనుగోలు పూర్తయినా సరిపడా లారీలు లేక ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రోజుల తరబడి ఉంటున్నది. జిల్లా అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కాపాడుకోవటం కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మా ప్రతినిధి ఉమేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఆరుగాలం శ్రమించి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన పంటను అధికారులు అలసత్వంతో రోజుల తరబడి పంట కొనుగోలు లేకపోవడంతో రైతులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కిష్టంపేట సంబంధించి చాలామంది రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరేంటి అండి? సార్ మాది మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట విలేజ్ సార్. ఈ వడ్లు కోసి ఇప్పుడు తీసుకొచ్చి మీరు ఇక్కడికి వడ్లు 20 రోజులకు పైన అవుతుంది సార్. 20 రోజుల పైన అయింది. 20 రోజుల పైన అవుతుంది సార్. సుమారుగా 20 రోజుల పైన నుంచి వడ్లను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఒక 15-20 రోజులు మొదటిగా ఈ వడ్ల సెంటర్లు ఓపెన్ చేయలేదు సార్. ఎలక్షన్కి ఒక 2-3 రోజులు ఉందనగా వడ్ల సెంటర్లు ఓపెన్ చేశారు. ఈ మధ్యలో వర్షాలు పడడం, మేము పొద్దున రావడం, కవర్లు తీయడం, మళ్ళీ రాత్రి వర్షం పడితే మళ్ళీ నానడం. ఏమైందంటే వడ్ల కొనుగోలుకే ఇటుకే చూసేటోళ్ళు లేరు, ఈ వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేటోళ్ళు లేరు సార్. అంటే దీనికి సంబంధించిన అధికారులు రావడం లేదా? అంటే మీరు అడగలేదా? మరి ఇన్ని రోజులు 20 రోజులుగా కూడా మీరు ఇక్కడే ధాన్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. గత వారం కూడా భారీ వర్షాలకు కూడా అంటే మీ ధాన్యం కూడా తడిచిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడికి అధికారులే కాదు సార్, ఇక్కడ అధికారులు లేరు. మాకు ఉన్న ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా రావట్లేదు. ఎంపీ అభ్యర్థి, వాళ్ళ కొడుకు ఎంపీ అభ్యర్థి అని చెప్పేసి ఆయన ప్రచారం పట్టుకొని తిరుగుతాను. మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేదు సార్ ఇక్కడ. ఎందుకు అంటే గతంతో పోలిస్తే ఎందుకు ఇంత అధికారులు ఇంట్లో అలసత్వం వహిస్తున్నారు అనుకోవచ్చు సార్? ఇప్పుడు ఏముంది సార్, మా ప్రాంతానికి మాకు ఒక ఎమ్మెల్యే వివేక్ ఉన్నాడు. ఆయన కొడుకు ఎంపీ టికెట్ ఇప్పించుకోవడానికి ఆయన అటు ఇటు తిరుగుతాడు. ఆయన కొడుకు ప్రచారంలో బిజీ అయింది, కానీ రైతులను పట్టించుకున్న లేడు. వీడికి వచ్చి సరే మరి వడ్లు నాణ్యాయి పరిస్థితి ఏంది అని చెప్పి అధికారులు నన్ను ఇక్కడికి పంపించి ఈ వడ్లు ఎట్లా ఉన్నాయి మరి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడిన వ్యక్తి ఎవరు లేరు సార్. అంటే ఏమంటున్నారు అంటే అధికారులు మీరు సంప్రదించలేదా? ఇంకెంత టైం పడుతుంది అంటున్నారు సార్. మేము తీసుకోపోండి అని చెప్తాను, మరి ఇంకా వీడికి వచ్చుడే లేదు కదా సార్. మేము ఇంకెవరికి చెప్పమని అంటారు? రావట్లేదు. వడ్లు నానితే వాళ్ళు మళ్ళీ ఏమంటారంటే 41 కిలో పెట్టాల్సిన బ్యాగును 42 కిలోలు 43 కిలోలు పెట్టి ఇట్లా కటింగ్ చేస్తానని అంటారు వాళ్ళు. ఇది ఇప్పుడు పోయినసారి అంతకుముందుసారి ఇప్పుడు మాకు స్థానికంగా మా మాజీ ఎమ్మెల్యే సుమన్ గారు ఉండేది. ఆయన ఒకసారి అయితే ఇక్కడ ధర్నా చేసి పోయే లారీలను ఇక్కడ పంపేసి వడ్లు తొందరగా తరలించిన రోజులు కూడా ఉన్నాయి సార్. వడ్ల సెంటర్లు అన్నీ విజిట్ చేసేది, వచ్చి చూసేది, కలెక్టర్ గారు వచ్చేది, అధికారులు కూడా సవ్యకాలంలో వచ్చేసి తొందరగా వడ్లు లేపే ప్రయత్నం చేసేది. ఇప్పుడైతే ఆ పరిస్థితి అయితే ఏది కనిపిస్తలేదు. ఓకే, చెప్పండి. ఎందుకు పై అధికారులను మీరు అంటే ఇంత పెద్ద ఎత్తున కూడా వేలాది క్వింటాల ధాన్యము ఐకేపీ కొనుగోలు కేంద్రానికి వచ్చుండడం కూడా కనీసం కొనుగోలు జరగట్లేదు. ఒకవేళ కొనుగోలు జరిగినా కూడా లారీల కొరత ఉంది అంటున్నారు. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? వాస్తవంగా ఏంటంటే నా పేరు రాకేష్ గౌడ్ అండి, నేను స్థానిక రైతును. దానికి లేడు కారణం ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే అతని కార్యకర్తలకు వాళ్ళ స్వలాభాల కోసం, రాజకీయ స్వలాభాల కోసం వాళ్ళ సంబంధిత కార్యకర్తలకు సెంటర్లు ఇప్పించుకొని దాని ద్వారా వాళ్ళకు లాభం చేకూర్చే విధంగా చేసిన తప్ప కానీ రైతులకు ఇబ్బంది అవుతుంది, సకాలంలో సెంటర్లు ఓపెన్ చేయాలనే ఉద్దేశం మాత్రం ఈ స్థానిక ఎమ్మెల్యే లేకపోయింది. కావడం వల్లనే ఇవాళ లేట్ కావడం వల్లనే ఇవాళ రైతులకు వర్షంతో మరియు ఇంకా లేటు ఈ లారీలు లేకపోవడం, ఈ కారణాలకు ఆ స్థానిక ఎమ్మెల్యే కారణం అని చెప్పేసి మేమైతే అనుకుంటాను. ఎందుకు మన అధికారులు ఏమంటున్నారు? మీరు అధికారులను సంప్రదించలేదా? గత వారం కూడా భారీ వర్షాలకు కూడా చాలా చోట్ల కూడా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యము తడిచిపోయింది. ఇక్కడ కూడా చాలా మటుకు ధాన్యం తడిచిపోయిందని రైతులు అంటున్నారు. దాని గురించి ఎవరైనా అధికారులు ఇక్కడికి వచ్చారా? ఏదైతే తడిచిన ధాన్యం గురించి రైతులను ఏదైనా ఎంక్వైరీ ఇట్లా చేశారు? ఇంతవరకు ఏ అధికారి రాలేదు, ఎవరు పట్టించుకోలేదు, అధికారులు ఎవరు రావట్లేదు. ఎందుకు మరి అధికారులను మీరు అంటే స్థానికంగా ఉంటున్నారు కదా, అడగలేదా ఈ కొనుగోలు జాప్యంపై? అంతకుముందు కూడా మొన్న పడ్డ రోజుల్లో కూడా మేము ప్రెస్ ద్వారా రైతులందరం కూడా చెప్పడం జరిగింది.
ప్రెస్ మిత్ర ద్వారా కూడా తెలియడం జరిగింది. కానీ ఎవరు కూడా అధికారులు కానీ ఇక స్థానికంగా ఉండే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా ఐకేపీ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. కనీసం అసలు రైతుల బాధలు ఎవరు పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఎలక్షన్ బిజీలో ఉన్నారు తప్ప కానీ స్థానిక ఎమ్మెల్యే అతని కొడుకు ఎంపీ టికెట్ ఇప్పించుకోవడంలో బిజీ అయింది తప్ప కానీ రైతులకి ఇక్కడ వడ్ల సెంటర్లో వడ్లు కొనుగోలు జరుగుతుందా, ఏం జరుగుతుంది, రైతులకు ఎట్లా ఉంది అని చెప్పి మాత్రం అతను ఆ విషయంలో మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. ఓకే అండి, మీ పేరు చెప్పండి. మీ పేరేంటిది? నా పేరు ఆలోత్ ప్రవీణ్ కుమార్. ఎవరండి మీది? మాది లంబడిపల్లి. ఓకే, మీరు ఇక్కడికి వడ్లు తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతున్నది? దాదాపు 20 నుంచి 30 రోజులు అవుతుంది. 20 నుంచి 30, దాదాపు నెల రోజుల నుంచి ఇక్కడే ధాన్యం ఉండదు. ఎందుకు ఇంత నెల రోజులుగా కూడా ధాన్యం కొనుగోలు చేయకపోవడానికి ప్రధానంగా కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటిదంటే దాదాపు నెల రోజుల ముందు 2 నెలల ముందు మొదలు కావాల్సిన సెంటర్ ఇది. కాకపోతే నెల కంటే లేటు మరి వరి ధాన్యం కొనుగోలు లేట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తంగా జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తూ ఉన్నది. దాదాపు నెల 15 రోజులు 2 నెలల కిందటే ప్రారంభం కావాల్సిన కొనుగోలు కేంద్రాలు చాలా ఆలస్యంగా కూడా అధికారులు ప్రారంభించడంతో రైతులు ఇప్పుడు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా కూడా 1,76,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ఈసారి లక్ష్యంగా అధికారులు అంచనా వేశారు. దానికి ఏదైతే దాదాపు కేవలం 51,000 ధాన్యం కొనుగోలు మాత్రమే ఇప్పటి వరకు జరిగాయి. ఈ 51,000 ధాన్యం కొనుగోలులో కేవలం 36,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే ఇక్కడ నుంచి మిల్లులకు తరలించాడు. ఓవైపు నత్తనడకన కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు, అలాగే కొనుగోలు అయినటువంటి ధాన్యాన్ని మిల్లర్లకు ఇక్కడ నుంచి లారీలో చేరవేయడంతో ఒకవైపు లారీల కొరత కూడా తీవ్రంగా ఉందని రైతులు అంటున్నారు. మరోవైపు ఏదైతే జిల్లా అధికారులు మానిటరింగ్ కూడా చేయడం లేదు, వారి అలసత్వం వల్లనే వాళ్ళ రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్, టీ న్యూస్, మంచిర్యాల.